రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవం అనే ఈ ఒక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న దేవుని యొక్క మహాకృపలో గతించిన దినమంతా ఆయన ఉచితమైన కృపతో ప్రభు మనలను బలపరిచి మరల ఈ ఉదయకాలం ప్రభును స్తుతించుకునే గొప్ప ధన్యత ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలు ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము మనము చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఇదిగో యెహోవా నీ మొరను వినెను. యెహోవా నీ మొరను వినెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేనా అనేక మంది అనేకమైన మొర దేవుని ఎదుట పెడుతూ ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలు దేవుని ఎందుకు అనేక విధాలుగా ప్రభుని ప్రార్థన ద్వారా వారి యొక్క అవసరతలు కావచ్చు, అకరతలు కావచ్చు, అనేక విధములైన మొర దేవుని ఎదుట చేస్తూ ఉన్నవారు ఉన్నారు. నేనైతే ఒక మాట మీ అందరికీ సెలవిస్తాను. నీ ప్రార్థన కేవలం ఒక అభ్యర్థన కాదు, కానీ అది దేవుని హృదయాన్ని కదిలించే నీ అంతరంగపు మొరని మర్చిపోవద్దు. ఇదేనా అనేక మంది పైకి బాగానే ఉన్న వారు అనేక మంది ఉన్నారు. పైకి సంతోషంగా, ఆనందకరంగా, ఎంతో ఉల్లాసకరంగా నలుగురితో చక్కగా మాట్లాడుతూ అనేకులను చక్కగా పలకరిస్తున్న వారు అనేక మందిని మనం చూడగలుగుతున్నాం. కానీ వారి యొక్క హృదయములలో వారి యొక్క ఆక్రందన, వారి యొక్క వేదన, బాధ ఎవరికి చెప్పుకోలేని రీతిగా కనిపిస్తూ ఉంది. జీవితాలు ఎవరు మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మనం జీవిస్తున్న ఈ జీవితంలో ఎవరు మనలను అర్థం చేసుకోకపోయినా లేదా చేసుకోవడం లేదు అనిపించినప్పుడు మన బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కన్నీరు కార్చే సమయాలు వస్తాయని మర్చిపోవద్దు. అనేకమైన రీతిలుగా మన జీవితంలో కన్నీరు కార్చే సమయము ప్రతి ఒక్క మనుషుడికి వస్తాయి. కానీ లోకం మనల్ని విమర్శించిన రహస్యమందు చూసే దేవుడు మన హృదయము వేదనను, ప్రార్థనను అంగీకరిస్తాడని మర్చిపోవద్దు. నేను ప్రేమించేవారు కావచ్చు, నీ మరణం అర్థం చేసుకునేవారు కావచ్చు, వారు కొన్ని దినాలు నీ ఒక మాటలను వినడానికి ఇష్టపడతారు. నువ్వు ఎంత ప్రేమించినా, నువ్వు ఎంత ఆదరించిన వారైనా, నువ్వు ఎంత సహాయం చేసిన వారైనా వారు కేవలము కొద్ది కాలమే నీతో ఉండగలుగుతారు. వారు కొద్ది కాలమే నీకు సహాయం చేయగలుగుతారు. నువ్వు అనుకోవచ్చు, నేను వారి కష్టకాలములలో నేను వారికి సహాయం చేశాను కదా, నేను వారి ఇబ్బందులలో నేను వారికి తోడుగా ఉన్నాను కదా, వారి అవసరతలలో వారికి సరైన మార్గాన్ని నేను తెలియపరిచాను కదా, వారి యొక్క ప్రతి విషయంలో నా వంతు నేను సహకారం చేశాను కదా. ఇప్పుడు నా స్థితి బాగోకపోయినప్పుడు నా అన్నవారు అనుకుంటా నేను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవచ్చు. నేను ప్రక్కన పెట్టి వారు నీకు విరోధంగా మాట్లాడవచ్చు. అయ్యో, నువ్వు వెళుతున్న ఆ మార్గంలో వారు నిన్ను చూస్తున్నప్పుడు వారు ఎంతగానో నిన్ను చూడనట్లుగా వారు వెళ్ళిపోయే అనేకమైన పరిస్థితులు నువ్వు పొందుకోలేక ఉండకపోవు. ఇదేనా నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు ఎంత సహకారం చేసినా, ఎంత అనేక మందిని ఆదరించినా అది కొద్ది కాలమే ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఆయన మన మొరను విన్నప్పుడు ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ హృదయంలో ఉన్న వేదనను ప్రక్కన పెట్టేవాడు కాదు. ఆయన నీ జీవితంలో నీ ఎడల కృప చూపే దేవుడు. మనుషులు మన మాటలను వినడానికి ఓపిక లేక దూరం పెట్టవచ్చు మనల్ని, లేదా మన బాధను తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఇదేనా నిజమే. నీకు భారము బాధలు ఎక్కువైపోయినప్పుడు నిన్ను ఆదరిస్తానన్న వారితో నీ ఒక ప్రతి ఆవేదనను చెప్పుకున్నప్పుడు వారే నీకు పెను గాయముగా మారినప్పుడు అదెంతగానో నిన్ను కృంగదీస్తుంది. తగిలిన బాధ కన్నా, ఎదురవున ఇబ్బంది కన్నా నువ్వు నమ్మి వారితో పంచుకున్న ఆ భారం అనేకులను నీకు చులకనగా చూస్తున్నప్పుడు అదెంతగానో నిన్ను బాధలోనికి నడిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
హాగరు అరణ్యములో దిక్కుతోచని స్థితిలో ఏడ్చినప్పుడు ఆమె కష్టాన్ని కన్నీటిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పడే ప్రతి ఆందోళన కూడా, నీ మనసులో ఉన్న ప్రతి భయము ఆయనకు తెలుసు అని మరిచిపోవద్దు. నీవు ఒంటరిగా నీవు మోకరించిన ప్రతిసారి ఆయన నీ ప్రార్థన శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసిన ప్రార్థన, నువ్వు ఒంటరిగా దేవుడి సన్నిధిలో మొరపెట్టిన అమర దేవుడు విననట్లుగా ఉండేవాడు కాదు. ఆయన సరైన సమయంలో నీకు కృప చూపడానికి, నీకు సహాయం చేయడానికి, ఆయన నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన నీకు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. ఏ కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేక లోపల బాధపడుతున్న కన్నీరు కారుస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారమును, నీ ఒక వేదనను, నీ ఒక ఆక్రందనను ఆలకించి సమాధానమును అనుగ్రహించేవారు మన ప్రభు అయిన దేవుడని మర్చిపోవద్దు. మొర ఆలకించే దేవుడైన, నిశ్శబ్ద కన్నీటిని దేవుడు సమాధానంగా మార్చగలడైన, నిశ్శబ్దంగా చేస్తున్న నీ ఒక మొర ఆయన ఆలకించి నీ ఎడల కృప చూపే దేవుడు. నువ్వు పైకి గట్టిగా అడగలేకపోవచ్చు, గుండెల్లోని దాచుకున్న బాధ అయినా దేవునికి వినబడతాయి. నీ నిశ్శబ్దం కూడా ఆయన చదవగలడు. కేవలం వినడం మాత్రమే కాదు, నీ పరిస్థితిని మార్చడానికి, నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఆయన కాలములో నీ ప్రయాసకు, నీ నిరీక్షణకు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన దేవుడని మర్చిపోవద్దు. నీ కష్టం ఎటువంటిదైనా, బాధ ఎటువంటిదైనా ఆయన నీకు సహాయం చేయగలడు. జీవితంలో ఎన్నోసార్లు మన చుట్టూ ఉన్న వారందరూ ఒంటరిగా మనల్ని వదిలివేసిన, నా బాధను అర్థం చేసుకునే వారు లేరు, నా కష్టాన్ని పట్టించుకునే వారు లేరని లోపల నలిగిపోతున్నా. కానీ గుర్తుంచుకో, మనుషులు నీ కన్నీటిని చూడకపోవచ్చు, కానీ దేవుడు నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థనను వింటున్నాడు. నువ్వు పడుతున్న కష్టాన్ని, నీ ప్రయాసను ఆయన గమనిస్తున్నాడని మర్చిపోవద్దు. పరిస్థితులు చూసి విసిగిపోయి వెనకడుగు వేయకు. నీ మొరను ఆలకించిన దేవుడు నీ శ్రమలన్నిటినీ దాటించి నీకు ఒక మంచి మార్గాన్ని, విజయాన్ని చూపిస్తాడని ధైర్యంగా ఉండు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కష్టకాలము నీ జీవితం అంతా ఉండదు. అది ప్రభు నిన్ను శోధించడానికి, నేను శోధించిన తర్వాత ఆయన నిన్ను సువర్ణంగా మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నవాడు అని మర్చిపోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు లోకమును చూస్తే అది పెంటగా మార్చబడుతుంది. అదే ప్రభువును చూస్తే పెంట కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు మార్చే శక్తి దేవుడు నీకు ఇస్తాడని మర్చిపోవద్దు. కష్టపడుతున్నావు కానీ దేవుని దగ్గర ప్రార్థించలేకపోతున్నావు, ప్రయాసపడుతూ ఉన్నావు, దేవునికి సమయం అవ్వలేకపోతూ ఉన్నావు. నీ కష్టము, నీ ప్లస్ దేవుని యొక్క సహాయము, ఈ రెండు కూడా తోడ్పాటు కలిగినట్లయితే నీ బాధలు, కష్టములు అవన్నీ నీకు ఆనందకరంగా మార్చబడతాయని మర్చిపోవద్దు. అటువంటి కృప నీకు కావాలంటే, ఏ కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులను ఉన్నట్లయితే అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, నా మొరను ఆలకించిన బాధలు మోసి నా ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ నన్ను బలపరచమని అడుగుచున్న తండ్రి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన నీకు సరైన సమయమున, సరైన రీతిలో నీ కార్యమును సఫలపరిచే దేవుడని మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టములు, చెప్పుకోలేని బాధలు, వారి వేదనలు అన్నీ తొలగించి వారికి సహాయం దయచేయండి అయ్యా. నీ బిడ్డలని సంతోష సమాధానమును దయచేసి ఆనందంతో నింపండి. అదేవిధంగా ఈ దినమంతా నీ బిడ్డల పట్ల నీ అపారమైన కృపను చూపి వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాలలో, పనులలో, జీవనోపాధులలో విజయాన్ని వారి మార్గములలో తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచేసి నీ నామను మహింపరచుకుని యేసునామములో అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించి అత్యధికంగా ఆశీర్వదించి ఈ దినమును మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నములలో, పనులలో, జీవనోపాధులలో ప్రభు మీకును మీ కుటుంబములకు తోడైన నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.